బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ ని వెనక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది ఆ బస్సు. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్నటువంటి మహిళ స్పాట్ డెడ్ అయ్యారు. ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో 12 మందికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 36 మంది ప్రయాణికులున్నారు. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ఈ ప్రమాదాలన్నీ కూడా ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్ళేటువంటి ఆ ప్రధాన రహదారిపైన జరుగుతూ ఉన్నాయి. సో మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే తెల్లవారుజామున అప్పుడే నిద్రమత్తులోకి జారుకుంటూ ఉంటారు. కనురెప్పలు నిద్రలోకి జారుకుంటూ ఉంటాయి. కనురెప్పపాట్లోనే అలా స్పీడ్కి ఆ వేగానికి ఎదురుగా ఏదొచ్చినా కూడా నియంత్రించలేకపోగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ట్రాక్టర్ ట్రాలీ మొత్తం కూడా బోల్తా పడిపోయింది. ఆ ఇంజన్ కూడా మీరు చూడొచ్చు బోల్తా పడిపోయింది. పూర్తిగా హైవే పైనే ఆ ట్రాక్టర్ అలా బోల్తా పడిపోయి మిగిలిన భాగం మొత్తం కూడా అలా మరి చూడొచ్చు. ఆ క్షతగాత్రులని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అక్కడ బస్సు కూడా పొలాల్లోకి దూసుకువెళ్ళింది. ట్రావెల్స్ బస్సు ఇది. సో వివాహ వేడుకకు హాజరై తిరిగి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. అక్కడ గాయాలైనటువంటి ఆ వ్యక్తుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సంఘటన ఏం జరిగింది, ఆ బస్సు ట్రాక్టర్ మధ్య ఎటువంటి యాక్సిడెంట్ జరిగింది, ఆ ప్రమాదాలకు గల కారణాలు ఒకసారి వారి మాటలో వినండి. చాలా క్లియర్ గా ట్రావెల్స్ బస్సు యొక్క వేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రాక్టర్ ముందుగా వెళ్తోంది. ట్రాక్టర్ ని వెనక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి ఆ బస్సు పొలాలకు దూసుకువెళ్ళింది. ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న మహిళ స్పాట్ డెడ్ అయింది. ఆ ట్రాక్టర్ ట్రాలీ ముందు భాగం కూడా పూర్తిగా ఒక నియంత్రణ కోల్పోయి ముందుకు వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ అయితే ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. దాంట్లో 12 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా కూడా ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బహుశా మనం చూస్తుంటే అప్పుడే తెల్లవారుజామున సుమారుగా ఆ సమయంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. నల్గొండ విజయవాడ ఆ ఏరియాకు వెళ్ళేటువంటి ఆ ప్రధాన రహదారి పైన తెల్లవారుజామున అప్పుడప్పుడే నిదిట్లోకి జారుకుంటూ ఉంటారు. సో ఈ సమయంలో వేగాన్ని నియంత్రించలేక ఇటువంటి యాక్సిడెంట్ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మీరు చూడొచ్చు బస్సు పూర్తిగా కూడా లోపలికి పొలాలకు దూసుకెళ్లిన తర్వాత వాటిని కూడా ఒక్కొక్కరిని బయట తీసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇంజన్ భాగం ట్రాక్టర్కి సంబంధించి ఓకే అంటే ముందు భాగం కొంత అక్కడ స్టేబుల్గా ఉన్నప్పటికీ ట్రాలీ మాత్రం పూర్తిగా బోల్తా పడిపోయింది. బస్సు వెనకాల నుంచి చాలా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిన తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది, ఈ ఘటన గల కారణాలు ఏంటి, ముఖ్యంగా అక్కడ ఇంకా ఎంతమంది గాయాల పాలైన వారు ఉన్నారు, అందరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? గుడ్ మార్నింగ్ మనోజ్. మొత్తం కూడా నల్గొండ జిల్లా ఏదైతే మిర్యాలగూడ అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కూడా ఒక బస్సు వెనకంగా ఉన్న ట్రాక్టర్ ని ఢీకొట్టిన క్రమంలో కూడా మొత్తం కూడా ఆ బస్సులో 36 మంది కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. ప్రయాణిస్తున్న క్రమంలో కూడా ఎవరైతే ముందుల ట్రాక్టర్ లో ఉన్న మహిళ మాత్రము అక్కడికే వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బస్సులో ఉన్న ఆ 12 మందికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఇటు మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది మనోజ్. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా జాతీయ రహదారి అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ప్రతిరోజు 2 రోజులకు ఒక రోజు కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల క్రితం కూడా ఒక ప్రమాదం చోటు చేసుకున్నారు. మొత్తం కూడా నిద్ర మత్తుతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలిసిన పరిస్థితి మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఏదైతే ట్రావెల్ బస్సు ఒక్కసారిగా ఈ ట్రాక్టర్ ని ఢీకొట్టిన క్రమంలో కూడా ట్రాక్టర్ మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితి, అంటే ట్రాలీ మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇంజన్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తం దీని క్రమంలో కూడా ఒక మహిళ మాత్రము ముచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ కారణానికి మొత్తం కూడా నిద్ర మొత్తం సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళని ఇటు మిర్యాలగూడ ఆసుపత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. ఒకరిద్దరిని మాత్రము కొంచెం సీరియస్ గా ఉండడం
ఉండడంతో కూడా ఇప్పటికే మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారన్న సమాచారం అందుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది మనోజ్. అంటే ఇక్కడ ప్రమాదం గల కారణం ఏం తెలుస్తోంది? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే బస్సు చాలా వేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొనడమే ప్రధానంగా ఇక్కడ రీజన్ గా తెలుస్తోంది యాక్సిడెంట్ కి. సో అక్కడ బస్సు ఎక్కడి నుంచి వస్తోంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ మనోజ్, మొత్తం కూడా దీనికి అతివేగమే ప్రమాదం అని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అంటే మొత్తం కూడా ఇది నెల్లూరుకు వెళ్తున్నారు. మొత్తం కూడా హైదరాబాద్ లో రాత్రి ఒక వివాహానికి హాజరైన వీరందరూ కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ నుంచి కూడా నెల్లూరుకి వెళ్తున్న క్రమంలో కూడా ఈ మిర్యాలగూడెం దగ్గరికి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం, అంటే మొత్తం కూడా మంచి నిద్ర టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది. అచ్యుత్, మరోవైపుగా అక్కడ మరణించిన మహిళా సంగతి ఏంటి? అంటే ఆవిడ ట్రాక్టర్ లో ఉన్నారు, అంటే వెనుక ట్రాక్టర్ బోల్తా పడిపోయింది. సో దాంట్లో ఉన్నటువంటి మహిళ మరణించారా, లేదంటే ఏం జరిగింది? అంటే ఆ ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్నారా మహిళ? రైట్, మహిళ వెనక ట్రాలీలో కూర్చున్నారు. ట్రాలీలో కూర్చున్న తర్వాత ఏదైతే ఈ ట్రావెల్ బస్ వచ్చేసి ఏమంటే మనం కుట్టడమే కూడా ట్రాలీని ఢీకొట్టింది. అదుపు తప్పి ట్రాలీని ఢీకొట్టడంతో కూడా మహిళ ఏదైతే ఆ ట్రాలీలో కూర్చున్నామా ఒకటిసారి కూడా కింద పడిపోయిన పరిస్థితి. కింద పడిపోయిన మొత్తం కూడా ట్రాలీ మొత్తం కూడా ఇరిగిపోయింది. ఆ ట్రాలీకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా ఆమె మీద పడడంతో కూడా మొత్తం కూడా ఆమె అక్కడికక్కడికే చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. రైట్ అచ్యుత్, సో మిర్యాలగూడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు వెళ్తుండగా ఒక ట్రావెల్స్ బస్సు వివాహ వేడుకకు ఇక్కడ హాజరైంది హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్తుండగా మిర్యాలగూడ ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. ముందు ట్రాక్టర్ వెళ్తోంది, ఆ ట్రాక్టర్ వెనకాల బస్సు వస్తోంది. స్పీడ్గా వచ్చిన బస్సు ఆ ట్రాక్టర్ని ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఆ ట్రాలీలో కూర్చున్నటువంటి ఒక మహిళ ఆన్ ది స్పాట్లోనే మరణించింది. ఇక బస్సులో సుమారుగా 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో 12 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఏకంగా బస్సు ట్రాక్టర్ ఢీ కొట్టి మళ్ళీ పొలాల్లోకి దూసుకువెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని, అంటే గాయాల పరందరూ కూడా మెల్లిగా బయటకు తీశారు. స్థానిక సహాయంతో అక్కడికి కొన్ని అంబులెన్స్ చేరుకొని వారందరూ కూడా దగ్గరలోని ఆసుపత్రికి చేర్చారు. ప్రెసెంట్ వారందరూ కూడా చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆ ట్రాలీలో కూర్చున్న మహిళ మాత్రం మరణించినట్టు తెలుస్తోంది. సో తరచూ ఇటువంటి ప్రధాన రహదారులపైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఎంటీగా రోడ్స్ ఉంటాయి, ఎవరు ఉండరు. అలా పాటలు పెట్టేసుకొని డ్రైవర్లు కొంత నిద్రమత్తులోకి జారిపోతూ ఉంటూ వాళ్ళొక చాలా వేగంగా బస్సులని కానివ్వండి లేకంటే వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తున్నాయి. తరచూ రోజుకొక సంఘటన ఈ ప్రధాన రహదారులపైన చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా రాత్రి సమయాల్లో వేగాన్ని నియంత్రించడం కోసం డెఫినెట్గా పెట్రోలింగ్ పోలీసులు కానీ లేకుంటే రోడ్ సేఫ్టీ అధికారులు కానీ కొంత డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే లేదంటే ఇదే సంఘటనలు మరిన్ని పునరావృతమయ్యే అవకాశం ఉంది. సో వేగాన్ని నియంత్రించే అవకాశం డెఫినెట్గా అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేషనల్ హైవే పైన డెఫినెట్గా అంతటి స్థాయిలో వేగాన్ని నియంత్రించడానికి కొంత పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారో, ఇంకా యాక్సిడెంట్ జరుగుతున్న సందర్భంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో అధికారులు చూడాలి.